నడిగడ్డ రాజకీయాలు అంటేనే రసవత్తరం. అక్కడ పగలు, ప్రతీకారాలు, ఆధిపత్య పోరుకు కొదవే లేదు. అయితే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలోనే అగ్ని జ్వాలలు రగులుతున్నాయి. ఒకవైపు పార్టీ మారి గెలిచిన ఎమ్మెల్యే, మరోవైపు పార్టీని నమ్ముకున్న మహిళా నేత. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేపై అధిష్టానానికి నమ్మకం లేదా? అందుకే ఆయనకు చెక్ పెట్టేందుకు మాజీ మహిళా నేతకు అండగా నిలుస్తున్నారా? పొమ్మన లేక పొగ పెడుతున్న తరుణంలో ఆమెకు కార్పొరేషన్ పదవి కట్టుబెట్టడం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? గద్వాల కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు ఎటు దారి తీస్తుంది? లోగుట్టు స్పెషల్ స్టోరీలో చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయం రోజు రోజుకు రంగులు మారుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ లో నేతల మధ్య వర్గపోరు ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య వార్ ఇప్పుడు వన్ సైడ్ గా సాగుతోంది. నిజానికి ఈ వైరం ఈనాటిది కాదు. గతంలో వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే ఆధిపత్య పోరు నడిచేది. ఈ విభేదాల వల్లే సరిత అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ గూటికి చేరారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సరిత గట్టి పోటీ ఇచ్చినా బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అయితే సీన్ కట్ చేస్తే గెలిచిన కొన్నాళ్లకే బండ్ల కూడా కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దీంతో పాత శత్రువులు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు చేరారు. కానీ ఇద్దరూ కలవలేదు. ఇద్దరి మధ్య వైరం ఎంతలా పెరిగిందంటే ఒకరు వెళ్లే దారిలో మరొకరు అడుగు పెట్టినంతగా గ్యాప్ పెరిగింది. పార్టీలో చేరినప్పటి నుండి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిదే పైచే సాగుతోంది. ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనంగా గద్వాల కాంగ్రెస్ నడుస్తోందని సరిత వర్గం ఆరోపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా సరిత అనుచరులకు టికెట్లు ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని, దీంతో ఆమె తన వర్గం వారిని రెబల్స్ గా బరిలోకి దించాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. సరిత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఫైట్ చేసినా అధిష్టానం ఎక్కువగా ఎమ్మెల్యేకే ప్రాధాన్యత ఇవ్వడం సరిత వర్గం మరింత డిఫెన్స్ లో పడిపోతుంది. ఒకే పార్టీలో ఉంటే ఇక వైరం తప్ప పార్టీలో ఎలాంటి ప్రాముఖ్యత లేదని ఇప్పటికే సరిత వర్గం ఓ అంచనా కూడా వచ్చింది. ఒకే పార్టీలో ఉంటూ అవమానాలు భరించలేక సరిత మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్న వార్తలు జిల్లాలో గుప్పమన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ లో బాసు హనుమంతు కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్యేతో ఢీకొట్టే స్థాయి లేరనే వాదన బీఆర్ఎస్ లోనూ వినిపిస్తోంది. ఇదే అదనుగా భావించి సరిత బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యేందుకు అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో ఆమెకున్న సత్సంబంధాలు, బీఆర్ఎస్ నేతలతో ఆమె జరుపుతున్న రహస్య మంతనాలు చూస్తుంటే సరిత జంప్ అవ్వడం ఖాయమనే ప్రచారం సాగింది. బీఆర్ఎస్ క్యాడర్ కూడా సరిత వస్తే బండ్లను ఢీకొట్టే సత్తా ఆమెకే ఉందని భావిస్తోంది. సరిత పార్టీ మారితే ఎమ్మెల్యేకు తిరుగుండదని బండ్ల వర్గం లోపల సంతోషపడుతోంది. సరిత బీఆర్ఎస్ లోకి వెడితే ప్రతిపక్ష నేతగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎదుర్కొనే సత్తా ఆమెకు ఉందన్న ప్రచారం సైతం జరుగుతోంది. ఎమ్మెల్యే గండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఎదుర్కొంటానని సరిత చెబుతున్నా ఆమె ఖచ్చితంగా పార్టీ మారుతుందన్న ప్రచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. పార్టీ కోసమే పనిచేస్తానని సరిత చెబుతున్నా ఆమె మాటలు అంత నమ్మశక్యంగా లేవని ఆమె వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. పార్టీ మారితే కాంగ్రెస్ కి నష్టం ఉంటుందన్న ప్రచారాన్ని ఆమె తన వర్గం చేత చేస్తోందనే విమర్శలు కూడా గద్వాల జిల్లాలో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ పార్టీలో 100% నమ్మకంగా ఉన్న నేపథ్యంలోనే సరిత పార్టీలో ఇమడలేక పార్టీ జంప్ అవుతున్నట్లు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కేడర్ను చీల్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానానికి సరిత టచ్ లోకి వెళ్లిందనే ప్రచారం రూపొందుకున్న నేపథ్యంలో ఎవరూ ఊహించని రీతిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగు వేశారు. గద్వాల కాంగ్రెస్ క్యాడర్ బేటలో వారకూడదని, సరిత లాంటి బలమైన నేతను వదులుకోకూడదని భావించిన అధిష్టానం ఆమెకు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టింది. ఈ నిర్ణయం ఎమ్మెల్యే బండ్ల వర్గానికి మింగుడు పడడం లేదు. ఇప్పటికే సరిత వర్గానికి కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి లేకుండా చేయడం, చివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పొమ్మరలేక పొగపెట్టారని కొన్ని రోజుల్లోనే పార్టీ వేడుతుందన్న ప్రచారం సైతం ఊపందుకున్న నేపథ్యంలో సరితకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అధిష్టానానికి పూర్తి స్థాయిలో నమ్మకం లేకే ఆయనకు చెక్ పెట్టడానికి సరితకు ఈ పదవిచ్చారనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలంటే వర్గ పోరును తగ్గించాలని సీఎం భావిస్తున్నారు. అందుకే ఇద్దరు నేతలకు సమాన స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారని విశ్లేషకులంటున్నారు. సరిత వర్గం మాత్రం ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది.
తమ నేతకు దక్కిన ఈ పదవి తమకు ఒక ఆయుధంలా మారుతుందని, ఇకపై ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ పదవి దక్కడంతో సరిత పొలిటికల్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఇది కేవలం పదవి మాత్రమే కాదు, ఎమ్మెల్యే బండ్లకు అధిష్టానం ఇచ్చిన ఒక హెచ్చరిక అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సరిత పార్టీ మారుతారన్న వ్యూహం ఫలించిందని, ఆ ఒత్తిడి వల్లే పదవి దక్కిందని కొందరు అంటుంటే, లేదు ఆమె నమ్మకానికి దక్కిన గుర్తింపని ఆమె అనుచరులు అంటున్నారు. ఏదేమైనా గద్వాలలో ఇప్పుడు ఇద్దరు పవర్ సెంటర్లు తయారయ్యారు. ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్. దీంతో ఇప్పటి నుంచి అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ రచ్చ మొదలయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇద్దరు నేతల మధ్య వైరం తగ్గుతుందా, లేక ఈ పదవుల ఆధిపత్య పోరు నడిగడ్డ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తుందా అన్నది వేచి చూడాలి. మొత్తానికి గద్వాల కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మార్కు దిద్దుబాటు రాజకీయం మొదలైందని సీనియర్లు చెబుతున్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగిస్తూనే పార్టీ మారిన వారికి చెక్ పెట్టేలా పదవుల పంపకం జరుగుతోందంటున్నారు. మరి ఈ కార్పొరేషన్ పదవి సరిత వర్గానికి ఊపిరి పోస్తుందా? ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన పట్టు నిలుపుకుంటారా అనేది వేచి చూడాలి.